హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసింది. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 21వ తేదీన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు హైడ్రా విచారణ చేపట్టింది. మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది. లో హీరో నాగార్జున, నల్లప్రీతం రెడ్డి కలిసి సంయుక్తంగా N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. మాదాపూర్లో మొత్తం 10 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. మొత్తం 29 ఎకరాల్లో తుమ్మిడికుంట చెరువు ఉంది. ఈ చెరువును కబ్జా చేసి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. 1.12 ఎకరాలు FTL పరిధిలో, 2 ఎకరాల బఫర్ జోన్ లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణాలుగా గుర్తించి ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇది నాకు అన్నట్టు బ్రేకులు లేని బుల్డోజర్ గా హైడ్రా దూసుకుపోతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోంది. సో హైడ్రా అక్రమ కట్టడాల లిస్ట్ లో వివరాలేంటి? ఇంకెవరెవరున్నారు? సుమిత్ర, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు అయితే హాట్ టాపిక్ గా మారాయి. హైడ్రా చేపడుతున్నటువంటి అతిపెద్ద కూల్చివేత కూడా ఇదే అని చెప్పొచ్చు. దీని తర్వాత ఇంకా బడాబాబుల లిస్ట్ చాలా పెద్దగానే ఉందని చెప్పొచ్చు. అందులో ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాల లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టారు. దాంతోపాటు ఇటు జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి కూల్చివేత కూడా దానికి రంగం సిద్ధం చేసి పెట్టారు. దాంతోపాటు ఏదైతే ఇటు పలువురు ప్రముఖులకు సంబంధించినటువంటి చెరువుల్లో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ ల నిర్మాణాల కూల్చివేతకు కూడా రంగం సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా దాదాపు పూర్తయింది. ప్రస్తుతం మనము ఏదైతే ఎన్ కన్వెన్షన్ బ్యాక్ సైడ్ లో ఉన్నాం, మనం చూడొచ్చు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేసేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఏదైతే ఎన్ కన్వెన్షన్ ఆనుకొని ఉన్నటువంటి దాని చుట్టుపక్కల ఏదైతే తుమ్మిడి చెరువుకు ఆక్రమణలో ఉన్నటువంటి ఏదైతే భారీ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చివేస్తున్నారు. సో దాంతో పాటు ఏదైతే కమర్షియల్ షెడ్లను కూడా ప్రస్తుతం అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద 2015లో ఎన్ కన్వెన్షన్ ను సినీ హీరో నాగార్జున ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక పార్ట్నర్ గా నాగార్జున ఉన్నారు. మొత్తం కూడా 10 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించినటువంటి పరిస్థితి. పిల్లర్లు లేకుండా హై సీలింగ్ లో బిల్డింగ్ గా దీన్ని నిర్మించారు. సో దాదాపు ఏకకాలంలోనే 2 నుంచి 3,000 మంది కూర్చునే మెయిన్ హాల్ కూడా ఉంది. దాంతో పాటు 300 నుంచి 450 మంది సీట్లతో డైమండ్ హాల్ ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో బనియన్ హాల్ ని కూడా ఏర్పాటు చేశారు. సో ఇవి కాకుండా అందుబాటులో అవుట్డోర్ సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. 2015 ఆగస్టు 20 నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ల నిర్వహణ కోసము ఇదంతా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటిది. సో అలాంటిది పూర్తిగా చెరువులోనే దీన్ని నిర్మించడం, పూర్తిగా దాదాపు 3.30 కుంటల ఏదైతే చెరువులో దీన్ని నిర్మించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయి. దాంతోపాటు ఏదైతే ఈ నెల 21వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీని మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో దీని మీద నివేదిక తెచ్చుకున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు ప్రారంభించారు. పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత దీన్ని ఏదైతే ప్రస్తుతం కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. దానికి సంబంధించినటువంటి వాల్ పూర్తిగా కూల్చేశారు. సో కొంత రిటర్నింగ్ వాల్ కి సంబంధించిన బేస్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ బేస్మెంట్స్ కూడా పూర్తిగా మొత్తం కుక్కటి వేళ్లతో పూర్తిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే ఇటువైపు మనము చూడొచ్చు, దీనికి బ్యాక్ సైడ్ దీన్ని ఆనుకొని ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, ఈ చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఏదైతే షెడ్స్ కానివ్వండి, దాంతోపాటు కొన్ని ఏదైతే కమర్షియల్ కి సంబంధించిన షెడ్స్, వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా సో ఈ చెరువుల్లోనే నిర్మించినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ కింద హైడ్రా మొత్తం కూల్చివేస్తుంది. అంటే తమ్మిడి చెరువు సంబంధించినటువంటి చెరువులో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కూల్చివేతలన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హైడ్రా కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఎన్ కన్వెన్షన్ అయితే పూర్తిగా నేలమట్టమైంది. దాంతోపాటు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.